नहीं, सोशल मीडिया में भाग लेने वाले का गुण है। మనం సైతం జై శ్రీరామ్ అందామని శ్రీరాముడు అందరివాడని ఏ బీజేపీ ఎమ్మెల్యేనో ఎంపీనో కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వెమ్లవాడ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశారో చెప్పేందుకు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ అన్నారు. పోటీలో కాంగ్రెస్ లేదన్నారు. ముక్కు మొహం తెలియని వారిని తీసుకువచ్చి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంటుకు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండేదని, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్లో కరీంనగర్కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బంది ఉన్నది తప్ప వేరే ముచ్చటేం లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు. మనం కూడా జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం. మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరివాడు. నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తా. బీజేపీలు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని, శ్రీరాముడిని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడరు మీరు. ఇగో హరిచరణ్ రావు జోర్దార్ బొట్టు పెట్టిండు, పొడుగు నామ పెట్టిండు. ఇగో మా మనోహరణ జబర్దస్త్ పెట్టిండు. ఆగో దేవరాజమన్న జబర్దస్త్ మంచి బొట్టు పెట్టిండు. అందరి ఒక్కసారి చూడరు. ఇగో ఈ వేదిక మీద ఎంతమంది బొట్లు పెట్టుకున్న ఉన్నారు చూడండి. వేదిక ముంగట కూడా చూడండి. ఎవరు పెట్టిండు మరి మీకు బొట్టు? బండి సంజయ్ వచ్చి పెట్టిండా? మోడీ వచ్చి పెట్టిండా? మీ ఇంట్లో పూజా మందిరాలు లేవు, దేవుని పటాలు లేవు, ఇదివరకు దేవునితో సంబంధం లేదు. బండి సంజయ్ వచ్చే మనకు పరిచయం చేసిన. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా బండి సంజయ్ కుమార్ గారు. 5 ఏళ్ళు ఆయన, 5 ఏళ్ళు పనిచేసారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. మరి ఒక్కసారి పేరు చేసుకుందామా? ఒక్కసారి ఇదే ఫంక్షన్ హాలు మా బాబుసాహెబ్పేట సర్పంచ్ దా, ఇది బాబుసాహెబ్పేట సర్పంచ్ సాబ్ దట. సర్పంచ్ సాబ్ నువ్వు ఒకవేళ కిరాయికి ఇస్తా అంటే, లేదా ఫ్రీకి ఇస్తా అంటే, గంగాధర్ ఎక్కడున్నాడు? ఒకవేళ గంగాధర్కి నొప్పుకుంటే ఏం చేద్దామంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం. వినోద్ అన్నని రమ్మందాం, బండి సంజయ్ గారిని కూడా రమ్మందాం. వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చుందాం. కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం, 5 ఏళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం. ఎవరు కరెక్ట్ కరీంనగర్కు తేల్చుకుందామని మాత్రం విజ్ఞప్తి చేస్తాం. 5 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేయలే, ఒక్క మండలానికి రాలే, ఒక్క ఊరికి రాలే, ఒక్క శిలాపలకం వేయలే. ఆడబడితే ఆడ తిట్టుకుంటా తిరుగుడు తప్ప, ఆడ తిట్టుకుంటా తిరుగుడు, ఈడ తిట్టుకుంటా తిరుగుడు, గాలికి